అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈరోజు మనం రచయిత్రి ఎంఆర్ అరుణకుమారి గారు రాసిన అతిథి అనే మ్యాగజైన్ స్టోరీని వింటున్నామండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అత్తయ్య, మీ బట్టలనే సర్దుకోండి, మీ సామాన్లేటు ప్యాకింగ్ లోనే ఉన్నాయి. రేపు ఉదయం మీరు వేరే ఇంటికి వెళ్ళాలి. మీ అదృష్టం, మీరు ఇదివరకున్న ఇల్లే దొరికింది, కాకపోతే అద్దె పెంచారు. 4 ఏళ్లు అయిపోయాయి కదా మరి. శిరీష మాటలకు నిర్ఘాంతపోయారు శాంతమ్మ, నీరజలు. ఏం మాట్లాడుతున్నావు శిరీష? వేరే అద్దె ఇంటికి ఎందుకు? సొంత ఇల్లు ఉండగా? సొంత ఇల్లుందా? మరి నాకెప్పుడు చెప్పలేదే, మీరు గాని మీ అబ్బాయి గాని? ఆశ్చర్యంగా చూసింది శిరీష. శిరీష వైపు కొరకొరా చూస్తూ కరకుగా అంది శాంతమ్మ. ఇది మన సొంత ఇల్లే కదా. అవునత్తయ్య, సొంత ఇల్లే, కానీ మనది కాదు, మా అమ్మ సొంత ఇల్లు. చివర వాక్యం ఒత్తి పలికింది శిరీష. మీ అమ్మదైతే నీది కాదా? నాదెలా అవుతుంది అత్తయ్య? అమాయకంగా అడిగింది. మా అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాలకని ఇచ్చిన పొలం అమ్మేసి ఈ ఫ్లాట్ కొనుక్కుంది. ఏదో దయతలిచి నన్ను ఉండమంది, అంతే. నువ్వు దయతలిచి మమ్మల్ని ఉండమన్నావా? కోపంగా అడిగింది శాంతమ్మ. లేదు, నేను కాదు, మా అమ్మే చెప్పింది. పెళ్లి సంబంధం మాట్లాడేందుకు మీ ఇంటికి వచ్చినప్పుడు చూసింది కదా. పెళ్ళయ్యాక నన్ను శతపోరింది. పాపం మీ అత్తయ్య ఆడపడుచు ఆ చిన్న ఇంటిలో ఆ ఇరుకు గల్లీలో ఎలా ఉంటారు, ఇక్కడికే వచ్చేయమను అని. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను, కానీ నాకైతే ఇష్టమే లేదు, నిక్కచ్చిగా అంది శిరీష. ఓహో, అయితే మీ అమ్మ దయాదాక్షిణ్యాలతో మేము ఇక్కడ ఉన్నామన్నమాట, వెటకారంగా అంది శాంతమ్మ. ఒక రకంగా అంతే కదా అత్తయ్య. నిన్ను కాదు, నా కొడుకుని అనాలి. ప్రేమ దోమ అని నిన్నే చేసుకోవాలన్నాడు. లేకపోతే నా తమ్ముడి కూతుర్ని చేసుకునుంటే 100 ఎకరాల పొలం, 100 తులాల బంగారం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసేవారు కదూ. పాపం మీ అబ్బాయి మీ మాట వినకపోయే, మీకు అవన్నీ అనుభవించే ప్రాప్తం లేకపోయే. శిరీష వెటకారం భరించలేకపోతుంది శాంతమ్మ. ఉన్న పొలం అంతా మామయ్య గారు తాగుడుకు పేకాటకు తగిలేస్తే ఉంటున్న ఇల్లు అమ్మి కూతురు పెళ్లి చేసి పొట్ట చేత పట్టుకుని పట్నం వచ్చారని, కొడుకు కష్టపడి చదువుకొని టీచర్ ఉద్యోగం సంపాదించుకున్నాడని ఎవరో చెప్పగా విన్నానే. ఆ మధ్య వచ్చిన మీ చెల్లెలు చెప్పారులే. మీరే స్వయంగా వెళ్ళి అడిగినా ఒక బడి పంతులకు కూతుర్ని ఇచ్చేది లేదని, సాఫ్ట్వేర్ ఇంజనీర్కే ఇస్తానని మీ తమ్ముడు అన్నారట కదా, మర్చిపోయారా? అదంతా ఎందుకు? మీ అమ్మకు లింగులు ఇట్టుకోమంటూ నువ్వు ఒక్కటివే కూతురువి. మీ అమ్మ ఆస్తి నీది అన్నయ్యది మాది కాకపోతుందా? నీరజ గట్టిగా అడిగింది. నీరజమ్మ, మీరు ఈ లా పాయింట్లు మాట్లాడాల్సింది ఇక్కడ కాదు, మీ అత్తగారింట్లో, చురుకుగా చూసింది. అంటే నేను మొగుడిని వదిలేసి వచ్చాననే కదా అంటున్నావు? చూసావా అమ్మా, గంపడి సంసారంలో నన్నిచ్చి నా గొంతు కోశారు. ఆ చాకిరీ చేయలేక, ఆ నరకంలో ఉండలేక వచ్చేస్తే ఈవిడ చేత మాటలు పడాల్సి వస్తుంది. నీరజ వలవలా ఏడవసాగింది. అయ్యో ఏడవకే నా తల్లి, మనమేమీ ఈవిడి గారి సొమ్ము తిని బతకడం లేదు, అన్నయ్య సంపాదన తింటున్నాం కానీ అని కూతుర్ని ఓదార్చి శిరీష వైపు తిరిగింది శాంతమ్మ. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నా కూతురికి మాట్లాడే స్వతంత్రం లేదా? అత్తగారితో ఆడపడుచుతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? అసలు మీ అమ్మ పెంపకాన్ని అనాలి. మా అమ్మ మాట ఎత్తితే బాగుండదు, తర్జని చూపిస్తూ నిప్పులు కక్కింది శిరీష. మీకు అసలు అర్హత కూడా లేదు. డోర్ బెల్ మోగితే వెళ్లి తలుపు తీసింది శిరీష. బాబుని ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన మోహన్ లోపలికి రాగానే శోకాలు మొదలు పెట్టారు తల్లి కూతుళ్ళు. ఒరే మోహను, నీ భార్య మమ్మల్ని ఎన్నెన్ని మాటలు అందో తెలుసా? రేపొద్దున్నే మేము వేరే ఇంటికి వెళ్ళిపోవాలట. బిక్క చచ్చి చూస్తున్న బాబును లోపలికి తీసుకెళ్తూ నెమ్మదిగా చెప్పింది శిరీష. మీ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకొని మాట్లాడుకోండి. మీ అరుపులకి బాబు భయపడతాడు. ఆమె కళ్లల్లో కోపం, మాటల్లో తీవ్రత చూసి ముగ్గురు రూంలోకి వెళ్లిపోయారు. బాబుకు అన్నం తినిపించి తల్లి గదిలో నిద్రపుచ్చి వచ్చింది శిరీష హాల్లోకి. మొహాలు గంటు పెట్టుకుని కూర్చుని ఉన్నారు తల్లి కూతుళ్ళు. మోహన్ ఏమన్నాడో మరి. ఆ రోజు నువ్వే రమ్మన్నావు, ఇవాళ వెళ్ళిపోమ్మంటున్నావు, కారణం ఏమిటో చెప్పాలి కదా? మోహన్ సూటిగా అడిగాడు. ఏమీ లేదు మోహన్, మీ అమ్మ కోసం చాలా ఖరీదైన అతిథులు, అంటే విదేశాల్లో ఉన్న ఆమె అన్న పిల్లలు, అక్క పిల్లలు వస్తూ ఉంటారు. ఇక్కడ పల్లెటూరి బయట మా అమ్మ ఉంటే మీ అమ్మకు చిన్నతనంగా ఉంది. పోనీ అమ్మను ఊళ్ళోనే ఉంచుదామంటే తనకు వయసు అయిపోయింది. ఆమె ఒంటరిగా పల్లెలో ఉండటం ఎందుకు, ఇక్కడే ఉండని అనుకున్నాను. వద్దని మేము అనలేదు కదా? మోహన్ అడిగాడు. ఆమె ఇంట్లో ఆమె ఉండటాన్ని వద్దని మీరెలా అంటారు? చురుగ్గా అంది శిరీష.
ఆ మాట అనలేదు కానీ అవమానం చేశారు. కోపంతో రగిలిపోయింది. అవమానమా? కాక మరేమిటి? మధ్యాహ్నం మీరు చేసిందేమిటి? గర్జించింది. అమెరికాలో ఉన్న అన్న కొడుకు ధీరజ్ వచ్చాడని తెలిసి తనే ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలిచింది శాంతమ్మ. ఇప్పుడు తాము పాష్ ఏరియాలో ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్నారు కదా. రేపు నువ్వు లీవ్ పెట్టి శిరీష, మా అన్న కొడుకును భోజనానికి రమ్మన్నాను ముందు రోజే చెప్పింది. ఇదివరకు ఆమె బంధువులు ఎవరూ వచ్చేవారు కాదట. ఆ ఇరుకు గల్లీలో కారులో రావటం కష్టమని. వంటగది, హాలు మాత్రమే ఉన్న ఆ చిన్న ఇంట్లో నలుగురు కూర్చునే స్థలమూ లేదని మొహాన్నే చెప్పేవారట. ఇప్పుడు 3 బెడ్రూమ్లు, పెద్ద హాలుతో విశాలంగా ఉన్న తమ ఫ్లాట్కు బంధువుల్ని పిలిచి గొప్ప చూపించుకోవాలన్న శాంతమ్మ ఉబలాటాన్ని అర్థం చేసుకున్న శిరీష ఎప్పుడూ ఎవరిని రావద్దనలేదు. తనకు వీలైతే లీవ్ పెట్టేది, లేదంటే సాయంత్రం ఆఫీస్ నుండి త్వరగా వచ్చి అతిథులను పలకరించేది. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మోహన్కి లీవ్ పెట్టడం కుదరలేదు. తల్లి పార్వతమ్మ వస్తానని ఫోన్ చేయడంతో శిరీష లీవ్ పెట్టింది. ఆవిడ ఒంటరిగా రాలేదు. తను బస్టాండ్కి వెళ్ళి తీసుకురావాలి. తల్లిని తీసుకువస్తూ అత్తగారు తెమ్మన్న మటన్, చికెన్, చేపలు తీసుకొచ్చింది. అందరూ కలిసి వంట చేశారు. అన్నింటినీ డైనింగ్ టేబుల్ పైన సర్దారు. అమ్మా, అన్నీ డైనింగ్ టేబుల్ పైనే ఉన్నాయి కదా, నువ్వు భోంచేసేసాయి. పొద్దున వచ్చినప్పటి నుండి పని చేస్తూనే ఉన్నావు. తినేసి కాసేపు పడుకో. బాబుకి అన్నం తినిపించి వస్తాను అంటూ క్యారేజ్ తీసుకుని వెళ్ళింది శిరీష. బాబు స్కూల్కి ఇంటికి దగ్గరే అయినా మధ్యాహ్నం తీసుకెళ్లడం కుదరదని పొద్దున్నే లంచ్ బాక్స్ ఇచ్చేస్తుంది. ఎప్పుడన్నా లీవ్ పెట్టినప్పుడు స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించి వస్తుంది. రోజు అమ్మలు అందరూ వచ్చి తినిపిస్తారు. నువ్వు రావు, అందుకే అన్నం తినలేదు. అప్పుడప్పుడు తినకుండా లంచ్ బాక్స్ తెచ్చావేమిటి అని అడిగితే బాబు ఇచ్చే జవాబుకు మనసు ద్రవించిపోయేది. అత్తగారికి సరే, ఆడపడుచుకో ఓపిక లేదు బాబు స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించి రావడానికి. ముప్పూటలా తినడం, టీవీ, ఓటీటీలో సినిమాలు చూడడం, పడుకోవడం, ఇదే దినచర్య వాళ్ళకి. శిరీష బాబుకు అన్నం తినిపించి వచ్చేసరికి పార్వతమ్మ వంటింట్లో కింద కూర్చొని భోంచేస్తుంది. ఆవిడకు మోకాళ్ల నొప్పులు. కింద కూర్చోలేదు, ఎడమకాలు మడవలేదు. గోడ కానుకొని కాళ్ళు చాపుకొని తింటున్న తల్లిని ఆశ్చర్యంగా చూసింది. ఇక్కడ కూర్చున్నావేంటమ్మా, టేబుల్ దగ్గర కూర్చోక? లేవటానికి అవస్థ పడుతున్న తల్లికి చేయి అందిస్తూ అడిగింది. మరోవైపు చేయి పట్టి లేపుతున్న పనామె లక్ష్మి మెల్లగా చెప్పింది. అమ్మ అక్కడే కూసున్నారు, పెద్దమ్మగారే చెప్పినారు ఇక్కడ తినమని. ఎవరో ఖరీదైన చుట్టం అమెరికా నుండి వస్తున్నారంట కదా, టేబుల్ ఖరాబ్ అవుతుంది, ఆయన గారు వచ్చే వేళ అయిందని, అందుకే అమ్మ ఏడ కూసున్నారు. ఆ మాటలు విన్న శిరీషకు పట్టరానంత ఆగ్రహం వచ్చింది. విసురుగా హాల్లోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే శాంతమ్మ డోర్ బెల్ విని తలుపు తీయడం, ఆవిడ మేనల్లుడు ధీరజ్ లోపలికి రావడం జరిగింది. పాల పొంగు లాంటి కోపాన్ని సంస్కారం అనే నీళ్లు చల్లి అణుచుకుంది శిరీష. బలవంతాన చిరునవ్వు మొహానికి పులుముకుంది. నేనైతే లీవ్ పెట్టాను, కానీ అర్జెంట్ వర్క్ పడిందని ఫోన్ చేశారు మేనేజర్ గారు, మీరు భోంచేయండి ప్లీజ్ చెప్పి వెళ్ళిపోయింది శిరీష. ఆ వెళ్లడం ఆఫీసుకు కాదు, ఇళ్ల వేటకని ఇప్పుడు అర్థమైంది శాంతమ్మకు. మీకు తెలియదేమో, పల్లెలో కూడా మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది. మా అమ్మకు మోకాళ్ల నొప్పులు వచ్చినప్పుడే మా నాన్న టీకుడ్తో చేయించారు. మా అమ్మ కొద్దో గొప్ప చదువుకుంది, ఊరి సర్పంచ్గా కూడా ఉంది. టేబుల్ మేనర్సే కాదు, అతిథులను గౌరవించడం, మర్యాదలు చేయడమూ తెలుసు. మా అమ్మను వంటింట్లో కింద కూర్చొని తినమంటారా? అలా చెప్పడానికి అసలు మీకెంత ధైర్యం? మాకేమీ 100 ఎకరాల పొలాలు లేవు. ఉన్న 2 ఎకరాల మడి చేనులోనే మా అమ్మా నాన్న కష్టపడి నన్ను చదివించారు. ఏమన్నావు నీరజమ్మా? లింగులింగుమంటూ నేను ఒక్కతినే కూతుర్నా? అవును, ఆ కాలంలోనే ఒక్క బిడ్డ చాలని మా నాన్న ఆపరేషన్ చేయించుకున్నాడట. నన్ను అపురూపంగా పెంచారు. నేను చదువుతానన్నంతా చదివించారు. ఉద్యోగం వచ్చింది. నా కష్టార్జితాన్ని నాన్న అనుభవించలేదు. పాము కాటుతో హఠాత్తుగా చనిపోయారు. అమ్మని ఇక్కడికి రమ్మంటే నాన్నతో కలిసి బ్రతికిన ఇంటిలోనే ఉంటానంది. ఇక్కడ అద్దె ఇళ్లల్లో నా అవస్థలు చూసి తన పొలం అమ్మి ఈ ఫ్లాట్కి డబ్బు ఇచ్చింది. ఈ ఇంట్లోని వస్తువులన్నీ నా కష్టార్జితమే. ఇదంతా అనుభవించే హక్కు మా అమ్మకి ఉంది. మీ మేనల్లుడెవరో అమెరికా నుండి వస్తే మీకు గొప్ప కావచ్చు. అతగాడు మా ఇంటికి వస్తే మా అమ్మ వంటింట్లో కింద కూర్చొని భోంచేయాలా? అతని ఇంటికి అతిథి మాత్రమే, కానీ మా అమ్మ ఈ ఇంటి ఓనర్. బాధ, కోపం, ఆవేశంతో రూపుతోంది శిరీష. మీరు రేపు ఉదయం వెళ్ళిపోవాల్సిందే. నేను మా అమ్మతో ఇక్కడే ఉంటాను. మోహన్, నీకు భార్యా బిడ్డలు కావాలంటే ఇక్కడుండు.
మీ అమ్మ చెల్లెలే కావాలంటే వాళ్ళతో వెళ్ళొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. స్థిరంగా తన నిర్ణయం చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయింది శిరీష. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.